ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ స్వాగతం పలకరిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ధర్మశాస్త్రమందుల ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఇడీ బైబిల్లో అటువంటి ఒక వ్యక్తిని గురించి వేరే ఎక్కడ మనం చూడలేదు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక సాధారణంగా అబ్రహాము సంతతిలో ఉన్నవాడైన ఒకడు. ఆయన తన జీవిత కాలమంతయు దేవుని కోసం అప్పగించుకుంటూ నీతివంతుడుగా జీవించడానికి ప్రయాసపడినాడు. మీ మాదిరిగా కొంచెం నీతివంతుడుగా జీవించడానికి ప్రయాసపడినా ఆయన ఎంత నీతివంతుడుగా ఉండడానికి జీవించడానికి ప్రయాసపడినాడో పాపం అంతగానే ఆయన్ని వెంబడించుకుంటూ వచ్చింది. స్తోత్రం చెబుతా ఉండండి. స్తోత్రం. ఒకప్పుడు మీకోసం చెప్తాను. అరోగరా అనే గుడికి పోయినారు. నేను పోయినాను. అప్పుడు వాళ్ళు పైకి ఎక్కాల, వాళ్ళ వల్ల కాలేదు. జొత్తులో ఇద్దరు పట్టుకుంటారు. ఇట్లా వాళ్ళని చూసినారా? అలవాటు ఉంటుంది. ఏదైనా టైం అవుతుంది ఇంకా పోలేదు అంటే ఇంకా వాళ్ళకి వచ్చి దేవుడు రాలేదు. అది వస్తేనే గబ 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 మన పైకి ఎక్కేది. ఏదైనా రాలేదంటే రే ఇటు చెత్తగలేదు వస్తూ చూడరా ఇప్పుడు అని పిన్నెత్తుకుని వెనకాల కూర్చాడు వాడికి. ఓ అనేపాటికి అరవరంటే దొరుకుని పోయినారు. మెట్లెక్కిపోయి చేరుకున్నారు. మరి పక్కలో ఉండే వాళ్ళు సహాయం చేయాలి. మీకు ఒక పిన్నెత్తుకుని పక్కలో వచ్చే వారం అందరికి లోపల వచ్చేటప్పుడే వాకిలు నిలుచుకుంటూ ఒక పిన్ ఇచ్చేయండి. లోపల వచ్చే చేతులు అందరి చేతుల పిన్ను. నువ్వు వేయలేదంటే నేనేస్తాను. వస్తాను చూడు దేవుడు ఇప్పుడు. హల్లెలూయా. కొంచెం ఉత్సాహంగా ఉండండి. ఆ ఉత్సాహం వద్దు, ఈ ఉత్సాహం ఏది? వేద పరాయణం చెందుతుంది. యోసేపు అనే ఒక దైవ మనిషి పాపమును విడిచి పారిపోయినాడు అని ఉంది. ఏమనుంది? ఆ మాదిరి మీలో ఎవరైనా పాపమును చూసి భయపడి, దేవునికి భయపడి, పాపమునికి భయపడి కాదు, దేవునికి భయపడి ఈ పాపం నేను చేస్తే నేను ప్రభుని రాజ్యం చేరడానికి సాధ్యము కాదు, ఈ పాపము నేను చేసినందువల్ల దేవుని రాజ్యానికి నేను వారసుడు కాదు, ఈ పాపమును నేను చేయుచుండగా దేవునికి దుష్కార్యమును చేయనట్టుగా దేవుని కోపం నా మీదకి వస్తుంది. దేవుని కోపంలో తప్పించుకునేదానికి ఈ పాపమును చూసి వాడు పారిపోయినాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీ అనుభవములో పాపమును చూసి పారిపోయిన అనుభవం ఎవరికైనా ఉందా? మన విశ్వాసులందరూ చాలా ఏమో పాపం కాదు, దైవచ్చినా కూడా వాళ్ళు పారిపోరు. హల్లెలూయా. చాలా దగ్గరగా చూసుకుందాం. నీ కళ్ళు కనబడితే మాత్రం నువ్వు చూసుకుంటావు. నీ కళ్ళు కనబడకపోతే నువ్వు చూడలేవు, నువ్వు భయపడతావు. హల్లెలూయా. ఆ భయము వేరే, ఈ భయము వేరే. పాపానికి భయపడి పారిపోయిన ఒక వ్యక్తి మన ధర్మశాస్త్రం బంధు ఎవరై ఉన్నాడు? అబ్రహాము కుమారుడైన ఈసాకు, ఈసాకు కుమారుడైన యాకోబు, యాకోబుకు 12 కుమారుల్లో 11వ వాడు ఈ యోసేపు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వాడు? యోసేపు అని అడగదండి. ఆయన ఎవరు? దేవుని తీర్మానం వలె అబ్రహాము వంశస్థుడుగా తెలుసుకున్నవాడైన ఒక వ్యక్తి యోసేపు.
ఆయన జీవితంలో ఒక ఘటన జరుగుతున్నాయి. పాపం విడిచి ఎందుకు పారిపోయాడు? భయంకరమైన స్థితిగతి. గమనించండి, వేరే ఎవరు కాదు, అబ్రహాము ఈసాకు యాకోబును వచ్చినప్పుడు యాకోబు వారి మొదటి భార్య పిల్లలకు ఇతన్ని చూస్తే కరపమంట. ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఈయన రెండో భార్య కొడుకు. అంటే దేవుడికి ప్రియమైన బిడ్డ, దేవుడు ఆదుకున్న సంతతి. ఇతనికి దేవుడు ఒక ప్రియమైన ఒక బిడ్డగా జీవించమని ఆయన ప్రార్థించి కోరుకునింది. నాకు బిడ్డ లేదు, నాకు బిడ్డ కావాలని. అటువంటి వారికి దేవుడు ఈ యోసేపును బిడ్డగా అనుగ్రహించాడు. ఆ బిడ్డ అయిన యోసేపు చాలా అందంగా ముద్దుగా పెరుగుతూ ఆయన జీవించుకుంటూ ఉంటే తన ముందున్న తోడున్న అన్న తమ్ముళ్ళందరికీ ఆయన మీద కోపం. వాళ్ళ నాయనకి ఆయనంటే ఇష్టం, వాళ్ళ నాయనకి ఆయనంటే ఇష్టం. ఏది కావాలన్నా ఆయన ఆయనకి. ఒక పండుగ వచ్చింది అనుకోండి, ఎవరికి కొత్త బట్టలు తెచ్చి ఇవ్వకపోయినా వీడికి మాత్రము ఒక కొత్త బట్టలు. హల్లెలూయా. గమనించాలి సిస్టర్స్, కెన్ యు ప్లీజ్ లిసన్ టు దట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టైం. ఆ సమయమందు ఇట్స్ ఎ వెరీ, ఆయన ఆలోచన చేశాడు, ఈ యోసేపుకు ఒక మంచి నిర్ణయము ఇవ్వాలని దేవుడు తీర్మానించాడు. కానీ అబ్రహాం సంతతిలో పుట్టిన వాడైన యోసేపు వాడు అందగాడై ఉన్నాడు. 6 అడుగులు మొగోడు. మొగడు అంటే నీ మొగడు. మొగాడు అంటే హల్లెలూయా. 6 అడుగుల అందగాడు మొగాడు. చెప్పండి, మొగాడు. మీరు చెప్తే నాకు జ్ఞాపకం లేకుంటే మొగడు చెప్తా నేను. 6 అడుగుల మొగాడు, అందగాడు. చెస్ట్ బాడీ అంతా చాలా పెద్దది, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళ మాదిరిగా చాలా అందంగా ఉన్నారు. ఆయనకి అందరికీ ఆయన చూస్తే కోపం. తోడపుట్టిన అన్న తమ్ములకి ఎటువంటి కోపం అంటే వీటిని చంపేయాలి. ఆయన అన్ని ఆయనకి ఖర్చు పెడతాడు, అన్ని ఆయనకి ఇస్తున్నారు, చంపేయాలి. అన్నలందరూ గొర్రెలు మేపుకుంటూ పోయినారు. ఆ రోజు ఒక విశేషమైన దినము. ఒరే తమ్ముడా, ఒరే బిడ్డ, అన్నలందరూ మేకలు మేపుకుపోయినారు. ఈ పలహారాలు, ఈ భోజనము తీసుకుని వాళ్ళకి ఇచ్చేసినారా? మంచి వస్త్రము, వాళ్ళ ఆయన మంచి వస్త్రము ధరించాడు, లాంగ్ షూట్ మాదిరిగా, సెంట్ పర్ఫ్యూమ్ అంతా కొట్టారు. ఈ భోజనం ఎత్తుకుపోయి ఇచ్చేసినారా అంటే ఆయన చూసే పాటికి ఓహో చూడరే, మనమందరూ గొర్రెలు మెప్పుకుంటూ ఈ పాత బట్టలు వేసుకుని గొర్రెలు మెప్పుకుంటే వాడు చూడొచ్చేది రాజుడు మాదిరిగా. వాడు చూసినావా ఎట్టొస్తున్నాడు, ఈడేదైనా చేయాలి, ఏమైనా చేయాలి, చంపివేయాలనే కోపం, వైరాగ్యం ఎవరికి? అన్న తమ్ముళ్ళకి అమ్మా, బయట వాళ్ళకి కాదు. చంపివేయాలనే కోపం. ఉండరా దగ్గరికి రా, ఉండరా చేద్దాం, ఏదైనా ఉండరా చూద్దాం, ఉండరా దగ్గరికి రాములోనే. అన్నా నాయన నీకు పలహారాలు భోజనము పంపించాడు, ఇదిగో తీసుకొని తినండి. అవి తీసుకొని తిన్నారు. తర్వాత ఇది ఏమైనా చేయాలని ఒక పెద్ద గొంతు బావి మాదిరిగా, అందులో నీళ్ళు లేవు, అదొక సపరేట్ నీళ్ళు బావి అని చెప్పలేము, కానీ అదొక పెద్ద బావి మాదిరిగా, అది లోతు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఆయన పట్టుకుని లోతులో తోశారు. పారైపో, చచ్చిపోరా, నీ వల్ల మా అందరికీ కడపమంట, నీ వల్ల మా అందరికీ కడపమంట, పో అన్నా 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 నన్ను కాపాడండి అన్నా, నాకేదైనా సహాయం చేయండి అన్నా, నేను తమ్ముడన్నా. అన్నా తమ్ముడు కాదు, ఎవరు కాదు, కానీ పెద్దవాడు రూబేన్ అనే వాడికి వాటిని చంపివేసే మనసుని
ఆయన అక్కడి నుంచి ఎక్కడో అలా పక్కకి వెళ్ళి తిరిగి వచ్చి లోపల వాళ్ళందరూ కలిసి ఆ గుంటులో ఆయన మొక్కలు తోసేశారు. ఆయన ఏడుస్తా ఉన్నాడు, అరుపు, అన్నా నన్ను కాపాడు, నన్ను కాపాడు, నాకు భయంగా ఉంది. వెంటనే పెద్దోడు వచ్చారు. ఏం చేశారో వాడిని, వాడు నా మొక్కలు దోసేశాడు, పోయినా ఇంకా పోతాడు, ఇంకా అంతే వాడు అరిసి అరిసి చచ్చిపోతాడు వాడు. వాడికి మనసు లేదు. ఆయన అడిగితే ఏం చెప్పేది? వెంటనే ఏం చేశారంటే చాలా దూరంలో గమనించుచుండగా వంట మీద ఇద్దరు ఇస్మాయిల్ వంశస్థులారు ఆ మార్గంలో వస్తా ఉండేది. ఎవరు? ఈ పాత సామాన్లు కొనుక్కోడానికి వస్తారు చూడు, ఆ మాదిరి వాళ్ళు ఏదైనా దొరికితే కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు వస్తా ఉంటే పెద్దోడు ఆలోచించాడు, వీడిని చంపకూడదు, మనం ఏం చేద్దాము, వాళ్ళకి అమ్మేద్దాం, వాడు దేశాంతరం తీసుకుని వెళ్ళిపోతాడు, మనకి డబ్బులు కూడా వస్తాయా, ఈ ఐడియా బాగుంది, పిల్లలు వాడంటే ఓయో రాను 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 వీటి గుంటూరు నుంచి పైకి, అరే తమ్ముడు రాన పైకి రా, ఎంత అందంగా పైకి, అరే అన్న నన్ను కాపాడుతున్నాడు, నన్ను పైకి లాగుతున్నాడు, ఎంతైనా మా అన్న కదా, ఎంతైనా మా అన్నోళ్ళు కదా, నన్ను కాపాడుతున్నారు, నన్ను పైకి లాగుతున్నారు, అదేదో తమాష చేశాను అని ఆశతో పైకి వచ్చాను. ఆశతో పైకి రావడంలోనే వెంటనే వారి మీద పడి వారు చెయ్యి కాలు కట్టారు. కట్టి తీసుకోపో, ఎంత ఇస్తాను? వాడు చూశాడు, 20 రూపాయలు ఇస్తాను, తీసుకెళ్ళు. వెంటనే అమ్మేశారు. వాడు ఎత్తి వంట మీద వేసుకుని వాడు ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తుల దేశానికి వచ్చాడు. ఐగుప్తుల దేశానికి వచ్చి అక్కడ కూడా సంతలో గొర్రెలు మేకలు అమ్మే మాదిరిగా వీటిని నిలబెట్టారు, చెయ్యి కాలు కట్టి నిలబెట్టారు. ఆ మార్గమందు ఆ పొట్టిపారు రాజుల దగ్గర ఉండే వాళ్ళు సంతలో కొనుక్కోడానికి వస్తారు. మంచి వస్తువులు, మంచి మనుషులు, మంచి అందమైన వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే రాజుల దగ్గర ఉండాలి, బయట ఉండకూడదు. ఈడు 6 అడుగుల అమ్మాయిలు చెప్పాలని చూడు, నేను మొగుడని చెప్పనమ్మా, మొగాడని చెప్తాను. 6 అడుగుల అందగాడు, 6 అడుగుల మగాడు, భలే ఉండిండు. హల్లెలూయా. వాడిని అమ్మినాక వాడిని తీసుకుని సంతలో పెట్టిండ్రు. సంతలో పారోను చూశారు. బాగున్నాడు, మరి పనికి వస్తాడు, ఎంత డబ్బులు దిగో అని చెప్పిందే వాడిని తీసుకుపోయి లోపల పెట్టుకున్నా. గమనించండి, ప్రారంభం నుంచి దైవ ఆశీర్వాదము యోసేపు మీద ఉన్నది. వాళ్ళు చంపేయాలని ఆలోచించిన, గొంతులో బొక్కలు దోసేసిన దేవుడు వారిని వారి చేతులని పైకి లేపెత్తుతున్నాడు. మరణ 20 రూపాయలకు అమ్మిన వారిని వంట మీద కూర్చోబెట్టి రాజుగా దేవుడు ఐగుప్తులకు తీసుకుని వచ్చాడు. రాజుల చేతులు, ఐగుప్తు దేశమందు రాజుల చేతులు ఆయన ఉండుకొని పని చేశాడు. వాటిని తీసుకుని వచ్చే పాటికి అడపై మేకలు మేపుకోవాలా అంటే మేకలు మేపుకొని వచ్చే పోయినాడు. 10 మేకలు తీసుకుపోయాడు. 1 నెల దాకా తిరిగి వస్తే 20 మేకలతో తిరిగి వచ్చాడు. అదే వీడు భలే మంచి వాడు అని ఏ పని ఇచ్చినా అన్ని పని దేవుడు ఆశీర్వదించాడు. రాజ్యత్వం పెరిగింది, రాజ్యంలో ఆస్తి పెరిగింది. వీడు చేయబెట్టి ఏమి చేసినా దాంట్లో లాభం లేకుండా ఉన్నదే, వీడు భలేవాడని చెప్పిందే అన్ని ఆలోచన అన్ని చూసి ఏం చేశాడంటే ఈ రాజ్యత్వంలో అన్నిటికీ నీకు అధికారం ఇస్తాను, నువ్వు ఏమి చేయాలన్నా చేయరా అని ఒక అధికారము ఆయన చేతికి ఇచ్చారు. అధికారము, నువ్వన్నీ చూసుకో, నువ్వన్నీ చేసుకోమని చెప్పి చేతికి ఇచ్చి వెళ్ళిపోయినావు. 10 100 అయిపోయినాయి. వారి మీద నమ్మకం వచ్చింది. ఎందుకంటే నువ్వు చంపివేయాలని చూసినా ఆయనతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన చంపడానికి వారి వల్ల కాదు.
వాళ్ళు అమ్మి వేశారనుకుంటున్నారు, కానీ దేవుడు వంట మీద కూర్చోబెట్టి రాజులుగా తీసుకుని వచ్చారు. రాజ్యత్వంలో మొత్తం అధికారం చేతులు తన కుప్పట్లు ఇచ్చారు. అటువంటి వాడు తన రాజ్యత్వంలో రాజభారం వహించుకుంటూ జీవించుచుండగా ఒక భయంకరమైన ఒక శోధన. ఎందుకంటే వాడు 6 అడుగులు అందగాడు. విశేషంగా దేవుని కృప గలవాడు, కృప పొందినవాడు, ఆశీర్వాదం ఉండింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని ఆశీర్వాదం ఉండింది. హల్లెలూయా. ఆయన ఎక్కడ చేయబెట్టినా అక్కడ దేవుని ఆశీర్వాదం ఉండింది. హల్లెలూయా. వాళ్ళ అబ్బ జీవితంలో కూడా అలాగనే జరిగింది. యాకోబు జీవితంలో అదే ప్రకారం యోసేపు జీవితంలో కూడా జరిగినాయి. కానీ యోసేపు చేతులు అన్ని అధికారులు దొరికినాక యోసేపుకు ఒక శోధన వచ్చింది. ఆ శోధన నుండి వాడు తప్పించుకుంటే వాడు మరలా అదే స్థానంలో అధికారిగా ఉన్నవాడు మరలా రాజుగా మారుతాడు. కానీ ఇప్పుడు అధికారస్తుడుగా మాత్రమే ఉన్నాడు. కొంచెంలో నమ్మకస్తుడైతే నేను అధికంలో నేను అధికారిగా చేస్తానని దేవుడు చెప్పినాడు. అట్లయితే ఈ కార్యమును బట్టి ఆయన మా తోడబుట్టిన వాళ్ళు అన్నలు నన్ను చంపేయాలని చూసి నన్ను గుర్తులు పడేసి మరలా లేవనెత్తినప్పుడు అయ్యో నన్ను కాపాడుతున్నారని ఆశతో పైకి వచ్చిన మళ్ళీ మోసం చేశారు. 20 రూపాయలు నన్ను అమ్మేశారు. నన్ను తీసుకుని వచ్చి ప్రాంతంలో పడేశారు. నా బంధువులు, నా తోడబుట్టిన వాళ్ళు, మా అమ్మ నాయన ఎవరిని చూడలేకపోయినానే నా గతి ఈయన స్థితికి వచ్చింది. అయినా నా పక్షంగా నేను ఆరాధించే దేవుడు నా తోడుగా ఉన్నాడు కాబట్టి నన్ను ఈ స్థానమందున అధికారులుగా మనుషులు అధికారులుగా చేశారు. అధికారి మనుషులు అధికారులుగా చేశారు. ఇంకా ఆయనకి ఇదే బాగుంది. ఇంకా పోతే మన తమ్ముళ్ళని చంపే మళ్ళీ చంపుతారు, మళ్ళీ నన్ను కొడతారు, వాళ్ళు కడుపుమంటారు నా మీద. పో, నేను ఇక్కడే ఉంటాను. ఆ 2 కూడా రాజ్యభారం చేయించుండగా అన్ని అధికారమైన చేతులు పెట్టి రాజు వేరే దేశానికి ఆయన టూర్ మాదిరిగా వెళ్ళిపోయినాడు. వేరే పనితో ఆయన వేరే పనితో వెళ్ళిపోగా ఆ రాజుని భార్య కన్నుకి ఇది ఎలా కనపడినాడు? 6 అడుగులు అందగాడు. ఎలా కనపడినాడమ్మా? ఎవరో భలే ఉన్నాడు. 6 అడుగులు. ఇక్కడ 6 అడుగులు ఎవరు లేరు, అంతా పైన 6 అడుగులు మొగోడు బాగున్నాడు. నువ్వు నాకు కావాలి, I want you. నువ్వు నాకు కావాలి. ఆయన మాట అన్నారు. చదవండి వాక్యం 39 ఆదికాండం 39వ అధ్యాయంలో. ఆదికాండం 39వ అధ్యాయంలో తొమ్మిది వాక్యం చదవండి. ఈ స్టోరీ, ఈ కథలన్నీ, ఈ కార్యాలన్నీ ఈ ఆదికాండం 39లో 1 నుండి 12 వరకు చదివితే చదవండి. సాకుమా 9వ వాక్యం ఓది 9th వర్స్. నీవు అతని భార్యవైనందున అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక. గమనించండి, ఆయన ఏమంటుందంటే నీవు నాకు కావాలి అని ఆ రాజుని భార్య ఆయన చెబుతున్నది. అప్పుడు ఏమంటున్నాడు? నిన్ను తప్ప, నిన్ను ముట్టే అధికారము తప్ప సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. కానీ నేను ఈ తప్పు పని నేను చేయలేను.
పైకి చదవండి. కాబట్టి ఆ, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరుద్ధముగా పాపము అని ఒక మాట అంటున్నా. ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరుద్ధమైన పాపము నేను చేయలేను, ఇటువంటి పాపం నేను చేయలేను. ఆయన ఏమంటుంది, వారిని దేవుడు అవన్నీ పక్కన పెట్టదు. నారాయణ అని చెప్పింది, వాడిని చేసిందే వాడు సొక్కాయిని పట్టుకుంది. ఏం పట్టుకుంది? వాడు ఏం చేశాడు? ఆ సొక్కాయిని విప్పి వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. పైకి చదవండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపము అని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని భయపడి పారిపోయారని వాక్యం చదివిస్తున్నారు. వాడు పారిపోతే నాకేమి? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం నేను చెబుతున్నాను. ఒక పాపం చేయుటకు 6 అడుగులు అందగాడు అనే పేరు పొందిన వాడు, అందగాడు రూపమైన వాడు, మంచి గట్టి మనిషి అయిన వాడు, ఇటువంటి పాపము నిన్న దేవునికి దుష్కార్యము ఘనకార్యము చేయను అని విడిచిపెట్టి పారిపోయాడు. అందువల్ల ఆయనకు వచ్చిన లాభం ఏమిటి? వెంటనే ఆమె జోరుగా అరుచుకునింది ఆ రాజుని భార్య. అమ్మా, ఏమైంది 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 అందరూ వచ్చింది. వాడు నాతో తప్పైన అభిప్రాయంతో నాతో వచ్చాడు. నేను అరుచుకుంటూ వాడు సొక్కాయలు పట్టుకుంటే వాడు సొక్కాయలు వెళ్తే వదిలిపెట్టి పారిపోయినాడు. నా రాజుడు ఇటువంటి దుష్టుడు చేతిలో రాజ్యాధికారం పెట్టిపోయినాడు. వాడిని రాజు వచ్చే వరకు వెయిట్ చేశారు. ఆయన వచ్చినాక ఆయన కోపం వచ్చింది. ఆయన పట్టుకుని ఏం చేశారు? జైల్లో వేశారు. మళ్ళీ జైల్లో వేశారు. గమనించండి, అయినా నా దేవుడు ఆయన వదలలేదు. రాజుకు కళలు వచ్చినప్పుడు ఆ కళకు అర్థం చెప్పేవాడు ఎవరు లేక మరలా అదే ఎవరు జైల్లో వేశారో వారి చేతులనే బయటికి తీసుకుని రప్పించారు. మళ్ళీ అధికారం మాత్రం కాదు, మరలా రాజ్యంతోనే ఆయన చేతులు పెట్టాడు. ఎందుకంటే దేవుడు తనతో తన పక్షంగా నిలబడినాడు కాబట్టి. నీకు తెలియదు నీ పక్షంగానే దేవుడు నీకు నిలబడినాడని. నీకు తెలియదు నీ పక్షంగానే దేవుడు నీకు ముందు వెనకే ఉన్నాడని. ఇశ్రాయేలు వారిని సముద్రమును దాటి ఎండిన భూమిగా మార్చి వారిని కానాను దేశానికి నడిపించడానికి ప్రయాసపడుచుండగా ఆ దినమానములో వారికి దేవుడు ముందు మేఘ స్తంభమై వెనక్కి అగ్ని స్తంభమై నిలబడినాడు. హల్లెలూయా. ఒకే రోజులో ఒక గంటలో వారు సముద్రమును దాటిపోలేదు. కాలు బలముతో ఉన్నవారు మాత్రమే 20 లక్షల ప్రజలు, బలహీనము లేని వారు, వయసు అయిపోయిన వాళ్ళు, ముసలి పిల్లలని 30 లక్షల దాకా ప్రజలు. ఒక గంట నడుచుకుంటూ పోయింటారా? వారు నడుచుకుంటూ వెళ్ళాలంటే కొన్ని కాలాలు గడిచింటాయి.
వారు నడుచుకుంటూ ఇటువైపు నుంచి సముద్రంలో అటువైపు నడవడానికి కొన్ని దినమానములు గడిచింటారు. అప్పుడు దేవుడు పగలులో వారికి మేఘస్తంభమై రాత్రిలో వారికి అగ్ని స్తంభముగా నిలబడిండు అని వాక్యం ఉంది. సముద్రం దాటారట అని ఒక మాట మాత్రమే నీకు తెలుసు. వారు కానాను దేశానికి పిలిచి చూడగా వాళ్ళు ఆ దేశంలో నడుచుకుంటూ రాత్రి అయితే ఎక్కడైనా డేరాలు వేసుకుంటూ అక్కడ ఏదైనా తిరుగుకుంటూ పడుకొని ఉంటారు. కానీ సముద్రంలో మార్గ మధ్యలో వాళ్ళు దాటుచుండగా కొన్ని కాలాలు పోయింటాయి, కొన్ని దినమానములు గడిచింటాయి. ఎక్కడ కూడా వారు డేరా వేసుకుంటూ సముద్రంలో మధ్యలో పడుకున్నారని వాక్యం చెప్పలేదు. అదైతే వాళ్ళకి ముందులు వెనక్కే దేవుడు మేఘాల మహిమతోను అగ్ని స్తంభముతో వారికి తోడుగా ఉండి వాళ్ళని నడిపించారు. తన వారి మీద దేవుడికి ఉన్న ప్రేమ ప్రియము, పాపమును చూసి చెడుతనమును చూసి ఈ నాడుల దినమానంలో క్రైస్తవులకు కూడా అది అసాల్టుగా, అది ఏదో సాధారణమైపోయినది మాట్లాడటం. నా దేవుడికి విరుద్ధంగా నేను ఈ దుష్క్రియలు చేయను, నా దేవుడికి విరుద్ధంగా నేను ఈ మాట్లాడను, నా దేవుడికి విరుద్ధంగా నేను ఈ పని చేయను అనే దేవుని భయము అనేది ఒకటి ఉంటే అలా నువ్వు నేను కూడా చెప్పగలవు. ఆ దేవుడికి దేవుడు నన్ను గమనిస్తా ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఇలా ఈ తప్పు చేయాలి, నేను ఇలా ఈ పాపం చేయాలి. పాస్టర్ దేవుడా చూస్తా ఉండేదాన్ని, వందనాలు పాస్టర్, వందనాలమ్మా, వందనాలయ్యా, రాండి ప్రైజ్ వస్తాం పాస్టర్, ప్రైజ్ రాండమ్మా. మిమ్మల్ని ఇక్కడ మేము పెట్టుకోలేదు. గొర్రెలు మేపుకోను నేను చెప్తాను, వాక్యం చెప్తుంది. నేను కాపరిగా ఉన్నాను, మీరందరూ గొర్రెలై ఉన్నారు. 6 గంటలు పోయినా మీరు అందరూ చర్చిలో పిలుచుకుంటూ అందరూ బాతులు తాళం వేసి మీకు ఇక్కడే మ్యాథ్ వేసి ఇక్కడే పెట్టుకుంటే ఎలా ఉంటారు మీరు? మీరు గొర్రెలు కదా, నేను కాపరి కదా. అమ్మా మీరు గొర్రెలు కదా, అవునా కదా? అవునంటే అవునండి, లేదండి తల, ఎందుకంటే ఇప్పుడు గొర్రె అంటే అవునండి, గొర్రెలా కొన్ని తల ఆడల. మీరు గొర్రెలా తల మాత్రం గొర్రెలా, నేను చెప్పింది చేయకూడదు, దేవుడు రాత్రి చేరు. గొర్రెలా మ్యాథ్ వేసి ఇక్కడే కడతాను, వాటిలో వేసేసి సాయంత్రం ఎవరు దొంగలు వస్తారు, మ్యాథ్ వేసేసి పోతాను. ఉంటావా ఇక్కడే? ఈ మాటను విశ్వాసించావంటే నువ్వు ఇక్కడ ఉండగలవు. హల్లెలూయా. నా ప్రభు నాకు మంచి కాపరిగా ఉన్నాడు, మంచి నీరుల స్థలములు నన్ను పూజిస్తున్నా, అన్ని చేయించున్నాను. గమనించండి, వస్త్రము ఆయన చేతులు విడిచిపెట్టి పారిపోయినా లేవియ కాండం 20:24 వాక్యం కొంచెం ఫాస్ట్గా తీసుకోండి. లేవియ కాండం 20:24 వాక్యం. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా తేనెలు ప్రవహించు ఆ దేశము మీ స్వాస్థ్యముగా మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి ఈ దేశము మీకు స్వాస్థ్యముగా నేను ఇచ్చేదను, జనములలో నుండి మిమ్మును నేను వేరుపరిచిన మీ దేవుడైన యెహోవా నేనే. ఈ జనములలో నుండి, మీ కుటుంబముల నుండి, మీ జాతిలో నుండి, మీ ప్రజలలో నుండి, మీ ఊర్ల నుండి మిమ్మల్ని వేరుపరిచిన దేవుడు నేనే. ఎవరు చెప్తారా ఈ మాట నీకు? మిమ్మల్ని వేరుపరిచారనే ఆయన మీద కోపం. ఆయన ఎవరెవరు నమ్ముకుంటూ చర్చికి పోతారంటారో వారి మీద కోపం. హల్లెలూయా. ఆయన ఏమొచ్చినాడు? నేనే సకల స్వాస్థ్యము నీకు ఇచ్చి
నీ జనములలో నుండి, పాపములలో నుండి, దుష్క్రియలలో నుండి, అన్ని తప్పులలో నుండి, చెడు మాటలలో నుండి నిన్ను వేరుపరిచిన దేవుడు నేనే. ఎస్, నిన్ను వేరుపరిచిన దేవుడు నేనే. ఎందుకు వేరుపరిచాడు? మళ్ళీ మళ్ళీ పోయి ఆడే చేరుకునేక. ఎందుకు వేరుపరిచినాడు? మళ్ళీ మళ్ళీ పోయి ఆడే చేరుకునేక. నిన్ను వేరుపరిచిన తర్వాత ఆనా దేవుడి కోసమే జీవించే తీరాలి నీవు. అది తప్ప నీకు వేరే మార్గము లేదు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఎందుకు మీరు వేరు చేసిన తర్వాత, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. మీరు మిమ్మల్ని వేరు చేసిన తర్వాత మీరు ఎందుకు లోపడి భయపడి దేవుడి కొరకు జీవించాలి? వాక్యం ఇక్కడ పౌలు చెబుతున్నాడు, గమనించండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును, మీరందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని పానము చేసిరి. ఏలయనగా మమ్మల్ని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం అక్కడ రాలేదా? మీరు ఆత్మానికి సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. మీరు ఆత్మానికి సంబంధమైన ఒకే పానము భుజించిరి. మీరందరూ ఒకే పానము ఒకే భోజనము చేయించున్నారు. కాబట్టి మీలో నా దేవుడు ఒక విశేషత కనబడాలని దేవుడు ప్లాన్ చేశాడు. కొత్త నిబంధనలో పౌలు అన్నాడు, మరొకసారి చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండే క్రీస్తు. మీరు యేసు అనే నామములో మీరు రక్షణ పొందారు, అవునా? వేరే ఏదైనా నామములో పొందారా? యేసు అనే నామములో మీరు రక్షణ పొందారు. యేసు అనే నామములో మీరు పానము చేశారు. యేసు అనే నామములో మీరు ఆహారం భుజించుచున్నారు. మీరు అందరికీ ఒకే ఆత్మ సంబంధమైన కార్యాలు ఉండాలని దేవుడు మిమ్మల్ని వేరుపరిచారు. అందుకే దేవుడు మిమ్మల్ని వేరుపరిచారు. మిమ్మల్ని వేరుపరిచినాక ఇశ్రాయేలులో నుండి అందరూ ఒకే రూపమై వారందరినీ దేవుడు ఎలా తీసుకుంటూ వాళ్ళ దేశాంతరం సముద్రం దాటి అడవిని దాటి తీసుకొని వెళ్ళిపోయాడు అవి మీకు అందరికీ తెలుసు. ఆ ప్రకారమే సంఘస్థులైన మీకు అందరికీ దేవుడు ఒకే ఆహారము పానం ఇచ్చి ఒకే భోజనము వలె మీకు ఒకే ఆత్మ సంబంధమైన హృదయం ఇచ్చి మిమ్మల్ని వేరుపరచుకున్నది నా రాజ్యంలో వారసులుగా చేర్చుకునే దానికి. స్కూల్లో గమనించండి, నిద్రని ఆత్మ ఒకరు ఇద్దరు ఇంకా ఒకటి. స్కూల్లో పొద్దున బెల్లు పెట్టినప్పుడు పిల్లలకు లోపలికి వస్తారు. కరెక్టా? లోపలికి వచ్చి అన్ని అయిపోయినాక సమయం దగ్గరలో అవుతుంది. అప్పుడు కొట్టే బెల్లుకి పిల్లలు ఏం చేస్తారు? వదిలేస్తున్నారు అని పోతారు, అవునా? ఫస్ట్ కొట్టే బెల్లుకి స్కూల్కి వచ్చాను రాలేదు. ఎందుకు రాలేదమ్మా? ఎందుకు రాలేదురా? యాదవ స్కూల్ కనిపెట్టింది ఎవరు? బెల్లు కొట్టిన వాడిని చూసి ఒక మొరకు, నువ్వేనా బెల్లు కొట్టేది? ఆ టైం అయిందనుకోండి 5 గంటలు, ఇంటికి పోయే టయానికి బెల్లు కొడితే అబ్బా ఆద్ర భద్ర పడి 2 నిమిషాలు స్కూల్ లోపల అన్ని కాలి పిల్లలు పారిపోతారు. పొద్దునే బెల్లు పెట్టాక ఒకరు వస్తా ఉంటారు. లేటుగా వచ్చే కొడతావా కొట్టు, పట్టిన కొడతా, అమ్మ కొట్టుకో తిట్టుకో
నేను ఒకప్పుడు చిన్న కథ చెప్పేస్తాను, టైం అయిపోయింది. ఒక వాక్యం ఉంది. నేను కనియర సంఘ అనే ఒక స్కూల్, అది గుడి, ఇప్పుడు పూర్తి గుడి, అది దేవుడి మందిరం అది. అప్పుడు స్కూల్ ప్లస్ గుడి ఒక మూలలో ఉంటే ఆ గుడి చుట్టూన మాకు స్కూల్ నడిపించే పర్మిషన్ ఇచ్చారు బెంగళూరులో. నేను చిన్నప్పుడు కనియర సంఘ అని ఆ జాతికి సంబంధించిన ఒక స్కూల్, కనియర సంఘ. ఆ స్కూల్లో మాకు సీట్ దొరికింది. ఈ పక్క మూలలో నవగ్రహం చుట్టి వచ్చేది, 9 గ్రహాలు నవగ్రహం. ఇక్కడ ఆ గుడి ఈడ 3వ క్లాసు, 4వ క్లాసు, 5వ క్లాసు ఇట్లా కూర్చొంటారు. శనివారం అయితే పొద్దునే గుడికి వచ్చే వాళ్ళందరూ చుట్టుకోవాలని వస్తారు. నవగ్రహాన్ని అందరూ డబ్బులు పెట్టింటారు. ₹2, ₹3, డబ్బులు పెట్టింటారు. నేను ఒకప్పుడు తెలియక లేట్గా వచ్చాను. నన్ను కొట్టి నిలుచుకున్నారు. పుణ్యం వస్తుంది నవగ్రహం దగ్గర. నేను పోయి నిలుచుకున్నాను. చూస్తే ఓయమ్మ మొత్తం డబ్బులు. మాకు అప్పుడు ₹2 అంటే చాలా పెద్ద విషయం. టీచర్ నాకు బుద్ధి వచ్చే మాదిరిగా ఒక చుట్టుకొని వచ్చేనా, ఆ పని చేయి పో అని చెప్పింది. క్లాస్ ఎత్తుకునే కన్నడ టీచర్ ఆమె పాఠం షురూ చేసింది. నేను చేయి పెట్టుకున్నా, మొదటి పోయినా ఆడవాళ్ళ డబ్బులు ఎత్తుకుని పక్కన తీసుకున్నా. మళ్ళీ డబ్బులు, ఆడవాళ్ళ డబ్బులు, ఈడున్న డబ్బులు, చుట్టి అన్ని డబ్బులు ఎత్తుకొచ్చి తీసుకున్నా. రే ఏదో ఒకే రౌండ్ అయిపోయింది మేడం. టీచర్ ఒకే రౌండ్ అయిపోయింది. సరే కూర్చో, హాఫ్ డే వదిలేస్తారు. అక్కడి నుంచి వెంటనే ఎవరే ఇంటికి పోతావా, ఈ పుస్తకాలు తీసుకుని ఇంటికి పోరా, నేను వస్తానని చెప్పింది. ఆ డబ్బు తీసుకుని శ్రీమాన్ పోయింది. ప్రతి వారము ఆ రోజు నుండి లేట్గా వచ్చేది, నవగ్రహం చుట్టేది, డబ్బులు తీసుకునేది. అట్టంతా ఉండేవాడు. ఇక్కడ వచ్చి చుట్టుకుంటున్నాడు. స్కూల్ ఎందుకు నేను చెప్తున్నానంటే, బుద్ధి లేని సమయమందున నీవు చేసినవన్నీ నీకు గుర్తుకొచ్చినప్పుడు నీకు అది తప్పుగా అనిపించవచ్చు. అప్పుడు నేను చేసింది పాపము అని నేను చెప్పలేను. అది నాకు తెలియని వయసు, నాకు డబ్బులు కావాలంతే. బట్ అట్ ఎ టైం లోపలికి వచ్చినప్పుడు ఉన్న వచ్చేటప్పుడు ఎప్పుడు చూసినా కావాలని లేట్గా వచ్చి పట్టించుకొని ఇష్టం ఉంటే ఉండేది. స్కూల్లో ఎట్లో కూర్చున్నది. అది నా సంతతిని వెంబడింది. నేను నా కొడుకుని కన్నాక నా కొడుకుని స్కూల్కి పంపించినాను. వాడు పోయింది ఆ వాడు కూడా మూల పోయింది, కాలు మీద కలిసి స్టైల్ కూర్చోండి. టీచర్ వచ్చింది, సరే కూర్చో, ఫస్ట్ బెల్ కొట్టు, నేను సరే కూర్చుంటాను. అమ్మ ఫస్ట్ రోజు క్లాస్కి పంపించినాను. లోపల వదిలిపెట్టి నేను ఇంటికి పోయినాను. కాలు మీద కాలేసుకుని మూడులో కూర్చున్నాను స్టైల్గా. అందరూ సరే కూర్చోండి. అందరూ సరే కూర్చున్నారు. వీడు మాత్రం అట్లే, రై సరే కూర్చోరా. ఫస్ట్ బెల్లు కొట్టిన తర్వాత కూర్చున్నా. గమనించండి, అసలు బిఫోర్ బెల్ అందరికి కష్టం. అయ్యో స్కూల్ పోవాలి, చదువుకోవాలి, ఎగ్జామ్ ఉంటుంది, హార్డ్ ఉంటుంది. 5 గంటలకు కొట్టే బెల్లుకి రోజు దుఃఖంతో పోతారు పిల్లలు, రోజు సంతోషంతో బయటకు వస్తున్నారు. అదేం చదువుకున్నారో ఏం చేశారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ బతుకు ఒక అంతస్తుకు వచ్చే వరకు వాళ్ళకి తెలియదు. కానీ నీ బతుకు అలాంటిది కాదు. రోజు లోపలికి వచ్చినా సంతోషంగా రావాలి, నువ్వు బయటికి పోయినా సంతోషంగా పోవాలి. లోపలికి వచ్చినా సంతోషంగా రావాలి, నువ్వు బయటికి పోయినా సంతోషంగా పోవాలి. ఇది చాలా పెద్ద ఒక స్కూల్. నీవు తప్ప నీ సంతతిని పోషించి జ్ఞానము, బుద్ధి, వివేకములు నీకు తెలియజేసే ఒక స్థలమే ఈ దేవుని మందిరం. అందుకే ప్రియమైన దేవచనులారా, ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వాక్యం చదవండి. ప్రభువు చేయు శిక్షను నీవు తృణీకరింపకము, దేవుడు కుమారులకు మిమ్మును ఆయన చూచుచున్నాడు అని ఒక వాక్యం ఉంది. ఇంట్లో పోయి చదువుకోండి.
రిబ్యూల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 5 నుండి 7 వరకు చదువుకుంటే మక్కలిగే మీరు వయసులో పెద్దవారై ఉండొచ్చు, కానీ చిన్న పిల్లలకు చెప్పినట్టు మక్కలిಗೆ ಹೇಳುವಂತೆ ನಿಮಗೆ ಹೇಳಿದ ಎಚ್ಚರಿಕೆಯ ಮಾತನ್ನು ಮರೆತು ಬಿಟ್ಟಿದ್ದೀರೋ? ಏನೆಂದರೆ ಮಗನೇ ಮಗನೇ ತಂದೆಯ ಶಿಕ್ಷೆಯನ್ನು ತಾತ್ಸಾರ ಮಾಡಬೇಡ. నీకు చెప్పినవన్నీ మర్చిపోయినాయా? అనేక సందర్భంలో యోబు జీవితంలో జరిగిన కార్యాలు గమనించుచుండగా దాని వెనకే వాడు బాధపడడానికి, ఆస్తులు పోగొట్టుకోవడానికి, బిడ్డలు చచ్చిపోయడానికి, భార్య విడిచిపోయడానికి, అన్ని నశించిపోయడానికి కారణం ఎవరు? ఒకవైపు సాతాను, ఒకవైపు దేవుడు. వాళ్ళిద్దరూ వాగ్వాదం చేసుకున్నారు. వాడు దేవుడితో అన్నాడు, నీ వాళ్ళకి ఉన్న ఆస్తులని పోగొడితే వారు నిన్ను తృణీకరిస్తారు. దేవుడు లేదు, నా ఏజీఆర్లో సంఘస్థులైన ఎవరు కూడా నన్ను తృణీకరించరు. వారు ఆస్తి పైన, అంతస్తు పైన ఏదైనా వాళ్ళని తృణీకరించరు. మళ్ళీ రెండోసారి నిన్ను ఇబ్బంది పట్టిస్తారు, వ్యాధులు తెచ్చి పెడతారు, రోగం వస్తుంది, క్యాన్సర్ రావచ్చు, నీకు షుగర్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, టీబీ ఏమైనా రావచ్చు. నీకు ఏమి వచ్చినా అయ్యో దేవుడా అంటే నాకు ఈ కార్యాలు వచ్చిందే రావచ్చు. దాని వెనక దేవుని ఒక ఆలోచన ఉండొచ్చు. అందుకని దేవుడు నాకు ఇటువంటి ఒక సేవకుడు, ఒక చిన్న సేవకుడు అప్పుడే మొదలుకున్నాడు సేవ చేయటకు. దేవుడు ఆలోచించాడు, ఈడు నా సేవ చేయాలని వచ్చినాడు బైబిల్ ఎత్తుకొని. ఒక శోధన వస్తే నిలబడతారా చూద్దాం. పరీక్షించాడు. వారు పుట్టిన ఒక బిడ్డ చచ్చిపోయింది. అందులో ఏం చేశారు? చర్చలు పోయి బిడ్డలు పోగొట్టుకున్నాం కదా. సేవ విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. తన బిడ్డ చచ్చిపోయినా కూడా ఆడు నా సేవ చేస్తారని దేవుడు పరీక్షించాడు. తన చెన్నై పట్టణంలో ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నారు. హిందూ సంప్రదాయం పెళ్లి చేయాలంటే నేను చేయను, నేను దైవ సేవకుడిని, నేను దేవుడి కోసం సేవ లేదు. నువ్వు మా దాంట్లోనే నువ్వు పెళ్లి చేయాలి. నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పోయిన తర్వాత ఏదైనా పాడవు, నాకు తెలియదు. ప్రభునితో మోకరించి, ప్రభా అయ్యా నా ఇంటి వారు నన్ను ఈ విధంగా హింసిస్తున్నారు, నేనేం చేయాలి? ఆయనకి తీర్మానం చేయడానికి కాలేదు. తల్లిదండ్రులని ఎదురించి లేదు, నా జీవితం నా దేవుని ఎందుకు ఇచ్చేస్తాను, నా బ్రతుకు నా దేవుని పాదంలో ఉంది, నేను చెయ్యను. నా దేవుడికి కోపం వచ్చినట్లుగా నేను చెయ్యను. దేవుడు కృపను బట్టి నేను క్రీస్తులో ఉన్న ఒక ఆమెను పెళ్లి చేసుకుంటున్నది, సేవ చేయవాడిని అని నేను చెప్పిండొచ్చు. అందుకు కూడా దేవుడా నేనేం చేయాలయ్యా, నా ఇంట్లో తొందర చేస్తున్నాను. దేవుడు అన్నాడు, వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకో. ఏదయ్యా ఈ మాటలో? అవును, నువ్వు వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలన్నా. నేనున్నాను నీ పక్షంగా, నేను వదిలిపెట్టి పోవడం. ఆయన చేసుకున్నాను, వారి పద్ధతిలో పెళ్లి చేసుకున్నాను. తర్వాత దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఆయనకు ఒక బిడ్డని కూడా ఇవ్వలేదు, ఒక బిడ్డని లేదు. ఏందయ్యా నువ్వు చెప్పాను కదా నేను పెళ్లి చేసుకున్నాను, నాకు బిడ్డ లేదే, నువ్వు నాకు కావాలి, నీ వల్ల నిర్వహించడానికి నీ వల్ల కాలేదు. వారి ఇంటి ప్రకారం పెళ్లి చేసుకుని అన్ని చేసావు కరెక్ట్, నేను కూడా చెప్పినాను, కానీ నీకు నేను బిడ్డలు ఇవ్వను. నీవు నీ భార్య బిడ్డలతో సమయం వ్యక్తం చేస్తావు, నా పని నువ్వు చేయాలి. ఒక బిడ్డ ఇస్తే 20 నిమిషాలు ముద్దాడుతూ ఉంటావు, ఆ 20 నిమిషాలు కూడా నాకు కావాలి, అందుకే నేను బిడ్డలు ఇచ్చలేదు అని చెప్పాడంట. ఈ రోజు లక్షల మనుషులు ఆ సేవకుడు కూటం పెడితే ఆ సేవకుడు దగ్గరకు వస్తారు జనాలు. ప్రియమైన దేవుడు చూడారా, దేవుడు మిమ్మల్ని ఆదుకున్నాడంటే అందులో ఒక నిర్ణయం ఉంది. ఆ నిర్ణయం తప్ప
దేవుడు ఏది చేయడు. దేవుని నిర్ణయం లేక నీ జీవితంలో ఏది జరగదు. తన శిష్యులను చూసి నువ్వు అక్కడ ఏం చూసావు? అయ్యా అక్కడ గాలికి అల్లాడుతూ ఉండేది నేను చూశాను అయ్యా. ఏదో నువ్వు గాలికి అల్లాడుతూ ఉండేది చూశావు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. అనేక సందర్భంలో నీ జీవితం కొంచెం ధరమారచ్చు, అయినా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. యోబు 10 బిడ్డలు లైన్ గా పడిపెట్టిన తెల్ల వస్త్రంలో చుట్టి వారి పద్ధతుల ప్రకారం 10 బిడ్డలు చచ్చిపోయినారు. వాళ్ళందరినీ చూస్తున్నాడు. దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. ఆస్తులని పోయినాడు. దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. చేయండి యాదవా, ఆ దేవుడు దేవుడు అనుకుని దూషించి బయటికి రావా? ఏందే మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మంచిది ఇస్తే, ఆశీర్వాదం ఇస్తే, ఆస్తి అంతస్తు ఇస్తే తీసుకోవాలి. కానీ ఇచ్చినవాడు తిరిగి తీసుకుంటే ఈ కష్టమా? ఇచ్చాడు, తీసుకున్నాను. నేను నా దేవుడిని దూషించేది. ఎంతమంది పేరుకెళ్ళి యోగ మాదిరి జీవించడానికి అందరూ సాధ్యం. అందుకే ఒక వాక్యం, ప్రభు చేయ శిక్షణ తృణీకరించడము, దేవుడు కుమారులగుడానికి మిమ్మల్ని దేవుడు చూచుచున్నాడు. మీకా 1వ అధ్యాయం 2వ వాక్యం చదవండి ఒకసారి. మీకా 1వ అధ్యాయం 2వ వాక్యం ఫాస్ట్ గా. 1వ అధ్యాయం 2వ వాక్యం. సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవి యొక్కి వినుడి. ప్రభువుకు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఏమి చేయబోతున్నాడు? ప్రభువుకు యెహోవా నీ మీద సాక్ష్యము పలకొచ్చబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేసిన క్రియలు, నువ్వు చేసిన కార్యాలు యేసుక్రీస్తు నామములో నువ్వు రక్షణ పొందావా? నా నామములో రక్షణ పొందాడు. యేసుక్రీస్తు నామములో నా పాపం కడగబడినదా? నా యేసుని నా నామములో ఆయన పాపం కడగబడినది. యేసుక్రీస్తు నామములో నేను దేవుని మందిరంలో చేరానా? దేవుని కొరకు పోరాడానా? ప్రయాసపడినానా? దేవుడు సాక్షి పలకుచున్నాడు. నా నామములో వీళ్ళందరూ భయపడి లోబడి వీళ్ళందరూ పలకించి జీవించారు. వీళ్ళందరూ నా వాళ్ళే, చేర్చుకుని రాజ్యంలో. వీళ్ళందరూ నా వాళ్ళే. నీ గురించి సాక్ష్యం పలకుచున్నాడు. నా దేవుడు నీ గురించి సాక్ష్యం పలకుచున్నాడు. ఈ వార్తలన్నీ దైవదాసుల నుంచి ఆయన మాట్లాడుచుండగా నువ్వు అశాంతిగా తీసుకుంటున్నావా? ఏదో పాస్టర్ చెప్పాడు, వాగాడు, అంగీకరించుకుందాం లేదంటే వదిలి పెడదాం అనుకున్నావా? ఒక్క ఆత్మ సంబంధకుడై మిమ్మల్ని దేవుడు వేరుపరచాలని, అది కూడా వేరుపరిచింది నేనేనని, నిన్ను వేరుపరిచిన తర్వాత నేను అలా వదిలిపెట్టకూడదని, నా రాజ్యంలో నా మహిమలో ఉన్న నా ఒకే ఒక ఏకైక పుత్రుడైన నా కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమిలో దిగిపోయి వారి మధ్యలో ఉండి వారి సమస్యలను ఆలకించుకొని నీ కోసం తన కుమారుడైన యేసుని ఈ భూమిలో ఇచ్చారని వాక్యం చదివిస్తుంది. అంటే నువ్వెందుకమ్మా ఇంకా కన్నీరు? నువ్వెందుకు ఇంకా బాధపడుచున్నా? అన్ని పోయేదంతా పోనీ. ఒక ఆమెకి ఏంటిలో కొడుతా ఉంది. ఏం కొడుతా ఉంది? అక్కడక్కడ ఊడిపోయింది. ఏం వెంటికి ఓడిపోతుందంటే, నువ్వు పోయే కొండ మీద గుడ్డు కొట్టుకుని వచ్చింది. తర్వాత నేను చెప్పాను, ఏం పేరు ముక్కొని గుడ్డు
నీ ఉదిరిపోయిన ఎంటికి రేపు వచ్చి మొక్కుపోయి పెట్టుకుంటూ ఇస్తే దేనికి ఇచ్చావు నువ్వు? దేనికి మొక్కు ఇచ్చావు? మళ్ళీ ఫ్రెష్గా వేరే ఏం రావాలని. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? అక్కడక్కడ నీ ఎంటుకలు వదిలిపోయిన తర్వాత దేవుడు మాట చెబుతున్నది, నా ఆజ్ఞ లేక నీ తలలో ఉన్న ఒక్క ఎంటుకలు కూడా కింద పడదు అని. అది కింద పడతా ఉందంటే ఆయన ఆత్మతో నీ తలలో ఎంటుకలు కింద పడతా ఉన్నాయి. అందుకని నువ్వు వేరెక్కడికో పోయి నా ఎంటుకలు పడిపోయిన ఎంటుకలు ఈ బోడతల గుండు కొట్టించుకుంటే మాత్రం మళ్ళీ మంచి ఎంటుకలు ఇవ్వని కోరుకుంటున్నా. అర్థమైందా? అర్థమైందా? నా దేవుడు ఏమంటున్నాడు? నా అనుమతి లేక ఒక ఎంటుకలు కూడా కింద పడతాను. నీ తలలో ఉన్న ఎంటుకలు ఎన్ని ఉన్నాయో నీకే తెలియదు. నిన్ను కన్న తండ్రికి తెలియదు, నిన్ను కట్టుకున్న మొగుడుకు తెలియదు. తెలియదు కదా? ఎందుకంటే 6 అడుగుల అందగాడు మొగాడు ఇక్కడ ఎవరు లేరు. మరి పాపమును చూసి పారిపోయే వ్యక్తులు మనకు తక్కువ. ఇంక ముందుకైనా అయ్యో ఆడిపోతే దేవుడికి కాలే కోపం వస్తుంది, మనం పోయేదొద్దు, చేసేదొద్దు, దేవుడికి లోపలి జీవించాలి, భయపడాలని నువ్వు భయపడేవాడు అయితే ఈ రోజు నుండి ఆ పిలువబడిన అబ్రహాము సంతతి వారువై ఆదుకున్న వాడైన యేసుక్రీస్తు అనే ఒకే బండ, ఆ బండలో నుంచి వచ్చే నీళ్లు తాగేవారై మీరు ఉంటారు. ఆ బండ అనే వారి క్రీస్తు నేనే అని యేసు చెబుతున్నారు. హల్లెలూయా. మోసే తన వాళ్ళని తీసుకెళ్ళుచుండగా కోపపడినాడు. ఇలాంటి నీళ్ళు ఎక్కడ అవసరం నా రేపు అంతే ఇప్పుడు అన్నాడు. నీ చేతిలో కవ్వించడానికి కదరా, ఆ బండను కొట్టరా, నీళ్ళు వస్తాయి. కొడతాను. నీ ప్రేమతో కొట్ల బండని కోపంతో కొట్టా. అవునా? కొట్రా. బండ అనేవాడు క్రీస్తు నేనే అంటున్నాడు. మోసే ఆయనే కొట్టాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? కానాన్ దేశానికి నా దేశంలో నువ్వు అడుగు పెట్టొద్దన్నా. నువ్వు కోపపడిన వాడు అయితే దేవుడు తన రాజ్యంలో నిన్ను చేర్చుకోడు. నువ్వు 30 సంవత్సరం చర్చకు వచ్చి బ్యాప్టిజం తీసుకొని ఈ బలాలను తిని ద్రాక్షరసంలో పాల్గొంది నువ్వు నీ సమయం వేస్ట్ చేసుకున్నా నా సమయం కూడా వ్యక్తం చేశాను. పాపమును చూసి పారిపో. అక్కడే నిలుచుకుంటూ తట్టర తొడ తిప్పర మీసా అని నిలబడకో. పాపమును చూసి కాచి పారిపో, అది మంచిది. అది మగవాళ్ళకి అయింది. తట్టర తొడ తిప్పర మీసా. ఆడవాళ్ళకి ఏం చెప్పేది? గొడవలు పోయినప్పుడు ఏం చేస్తారమ్మా? ఎంటికలు పట్టి చుట్టి పెట్టుకొని రాయిపు చూసుకుందామంటారు. అవన్నీ మీరు చేయకండి. కొంచెం జాగ్రత్త పడండి. దేవుని రాజ్యాలకు వారసులుగా ఉన్నారా లేదా పరీక్షించుకోండి. ఆ దేవుని మాటకు శ్రద్ధగా లోబడండి. హల్లెలూయా. అటువంటి సమయము, అటువంటి పాపం అంటే ఒక రాజుని భార్య వచ్చి చెయ్యి బట్టి లాగడానికి నువ్వు 4 అడుగులు అందగాడు కాదు, నువ్వేమో అందగాత్రుడు కాదు. మనం సాధారణ వ్యక్తులు, అందం లేని వారు, అధికారం లేని వారు, ఏమి గతి లేని వారు, జీవులు, వారు పేదవాళ్ళు. అంటే నువ్వు నేను మనకు అటువంటి పాపము రాకపోయినా ఒక చెడుతను, ఒక చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, ఆ చెడ్డ ఆలోచన, కబ్జా చేయటం, దోకాబాజు ఏమి చేయకుండా దేవునికి విరుద్ధంగా ఈ దుష్క్రియలు నేను చేయను అని చెప్పి దేవుని కోసం భయపడి జీవిస్తాను అనేవారు అయితే లేచి నిలబడండి. లేదు అంటే అట్లే కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.